విజయనగరం జిల్లాలో గిరిజన మహిళ అత్యాచారానికి గురైతే ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని శాసనసభలో ప్రభుత్వాన్ని తెలుగుదేశం నిలదీసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అత్యాచారం జరిగి 3 రోజులవుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన 20 మందిని గుర్తించామని మంత్రి సత్తుచెర్ల విజయరామరాజు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలు అందిన వెంటనే సభలో ప్రకటన చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సందర్భంలో దారుణంగా ఒక జాతరపై తిరిగి వస్తా ఉంటే హస్బెండ్ ని చెట్టు కట్టేసి 10 మంది యువకులు రేప్ చేశారు అని వచ్చినప్పుడు మనం స్పందించాలి దిశ. నేనేమంటానంటే ప్రభుత్వాన్ని ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. అందరం ముక్త కంఠంతో ఖండిద్దాం, బాధితులను ఆదుకుందాం. ఒక డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ లో వీళ్ళు యాక్ట్ చేస్తే మిగిలిన భయం ఉంటుంది. అట్లా కాకుండా ఇది ఏ మాత్రం కూడా మనం ఏమీ చేయలేదు, పట్టించుకోలేదు, అందులో మీరు పోయొచ్చి అందులో ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి వచ్చి ఎస్టీలంతా లేకుంటే కొత్త ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్లారు. మీరు ఇంత జరిగిన తర్వాత అది కూడా దిశ మీరు చూస్తే ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం అనేది మేము ఏదో చర్య తీసుకుంటున్నాం ఆలోచిస్తున్నాం కాదు దిశ. ఇక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ లో మనం అందరం ముక్త కంఠంతో ఖండించి దోషులు కానీ కఠినంగా శిక్షించి ఎక్స్గ్రేషియా ఇచ్చి అవన్నీ చేస్తే మనందరం డిస్కస్ చేస్తే పబ్లిక్ వెళ్తుంది, వేరే వాళ్ళకి భయం ఉంటుంది. మేము చూస్తున్నాం చేస్తున్నా అంటే కరెక్ట్ కాదు దిశ. అందుకనే ప్రభుత్వాన్ని ముందుకు రమ్మంటున్నాను. స్టేట్మెంట్ ఏమనండి ఈరోజు ఇచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం, ఖండిద్దాం. గిరిజన మహిళల పట్ల లేకపోతే ఏ మహిళ పట్ల అయినా కూడా ఎవరైనా ఇటువంటి చర్యలను చేసినప్పుడు కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఎవరిని కూడా ఎంత పెద్దవారైనా కూడా ఇటువంటి చర్యలను ఏ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా టాలరేట్ చేయదు, కఠినంగా శిక్షిస్తుంది. ఇటువంటి వారికి చట్టపరంగా ఏ విధంగా శిక్ష పడాలనో అన్నిటికీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించేదే కాక ఇటువంటివి జరగకుండా చేసేదానికి అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుంది.